సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నాకు తెలిసి నా దగ్గర మాటలు ఉండవు, ఎందుకంటే ఆయన పాటలు అన్ని ఉన్నాయి కాబట్టి. ఆయన ఒక పాటకి పెన్ను పెట్టి అలా అక్షరం పెడితే అది ఆణిముత్యమే అవుతుంది. అందుకే ఎన్నో సూపర్ హిట్స్ ఆయన లిస్ట్లో చేరిపోయాయి, ఎన్నో అద్భుతమైన పాటలు మనందరికీ అందించడం జరిగింది. సో బాపినీడు గారు ప్రెజెన్స్ ఎస్విసిసి బ్యానర్లో, మన BVSN ప్రసాద్ గారి నిర్మాణంలో, సుబ్బు గారి దర్శకత్వంలో, తమన్ గారి సంగీత సారథ్యంలో. ఏమంటే ఆయన సంగీత సారథ్యం ఎలా ఉంటుందో అర్థమైపోయింది కదా. ఎన్నో పాటలు చూసేసాం, ఇప్పుడు కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. అండ్ ఎక్కడున్నా కూడా అది హే ఇది నేనేనా ఆ సాంగే. నేను డాన్స్ క్లాస్కి వెళ్ళినా అక్కడ అదే సాంగ్ ప్లే అవుతుంది అనమాట. అమేజింగ్. అండ్ పెళ్ళి అయిందా అండి? నో పెళ్ళి దీని తల్లి రఘురామ్ పెళ్ళయిందా మీకు? సో ఎస్, ఇలా ఎన్నో. ఇంకా అమృత అన్న సాంగ్ సూపర్, కాసర్ల శ్యామ్ గారు అందించడం జరిగింది దానికి మాటలు. సో అమేజింగ్ మాటలతో, అమేజింగ్ ట్యూన్స్తో తమన్ గారు ఈ సినిమాకు కూడా సూపర్ హిట్ మ్యూజిక్ని అందించడం జరుగుతుంది. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు థియేటర్లో కలుసుకోవడం ఎమోషనల్ ఫీల్ అయిపోతానేమో అనిపించింది అనమాట ఫస్ట్ ఇక్కడికి రాగానే. ఇన్ని రోజుల తర్వాత థియేటర్స్కి వచ్చామండి. బట్ ఎస్, సోలోగానే చూడాల్సి వస్తుంది. మరి పక్క పక్కన కూర్చోకండి, మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వెనకాల సార్. సో ఎస్, ఇంకా సాయి తేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో అమేజింగ్ రోల్స్ ఆయన ప్లే చేయడం జరిగింది. తేజ్ నిజంగా ఆ ఉత్తేజం ఆల్వేస్ ఉంటుంది, ఆ గ్రేస్ ఉంటుంది డాన్స్లో. సో ఏ రోల్ అయినా కూడా అంతే బాగా చేయగలుగుతారు ఆయన. సో నభా ఇవాళ బర్త్డే, హ్యాపీ బర్త్డే నభా. సో బర్త్డే సందర్భంగా సాంగ్ లాంచ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ప్రసాద్ గారు మామూలుగా అయితే హీరోయిన్ల గురించి చెప్తూ ఉంటారు కదా, యూజువల్లీ లైక్ మా ఇంట్లో అమ్మాయి పక్కింట్లో అబ్బాయి అన్నట్టు. బట్ ప్రసాద్ గారు మీరైతే మా ఇంట్లో లాగే అనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు అందరికీ అదే అనిపిస్తూ ఉంటారు, ఓన్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఎస్విసిసి కూడా అంతే అనమాట. ఎన్నో అమేజింగ్ సినిమాల్ని అందించడం జరిగింది. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, ఊసరవెల్లి, అండ్ ఇలా ఎన్నో, తొలి ప్రేమ, ఇలా మంచి సినిమాలు అందించడం జరిగింది. సో ఈ ఫిలిం 25th ఇయరే సో 25th క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా మనందరి ముందుకి రాబోతుందనమాట. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం ఒక సినిమా థియేటర్లో చూడబోతున్నాం అని చెప్పి. సో జీ స్టూడియోస్ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట. సో ముందుగా ఈ ఫిలిం, అలాగే ఎన్నో మంచి సినిమాలు మనందరికీ అందించిన, ఇందాక నేను చెప్పాను, ఆ ఓన్ ఫీలింగ్ కలిగించే ప్రొడ్యూసర్ మన BVSN ప్రసాద్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాను. యా, ప్రసాద్ గారు ఇంతవరకు. ప్రసాద్ గారు ఫస్ట్ మాట్లాడిద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్గా మే 21st రిలీజ్ చేయాలనుకున్నాం. మే 1st రిలీజ్ చేయాలనుకున్నాం. అనుకోకండి కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి లేట్ అయింది. ఈ లేట్ అయిన సమయంలో ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు, ఓటీటీకి ఇస్తామా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు, జనరల్గా హీరోలు అందరూ థియేటర్ రిలీజ్గా ప్రిఫర్ చేస్తారు. ఈ సినిమా మా హీరో సాయి తేజ్ని అడగగానే ఎలా బాగుంటే అలా చేయండి, అంతేగాని దీని గురించి ఆలోచించదు ఎక్కువగాను అని చెప్పి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ తోటి మేము ఓటీటీకి ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఓటీటీకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు థియేటర్ రిలీజ్లు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన సమయంలో థియేటర్కి ఇవ్వటమా ఓటీటీ చేయడం అని ఆలోచిస్తున్నప్పుడు, థియేటర్లో రిలీజ్ ఇచ్చారు కాబట్టి ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉన్నారు కదా, థియేటర్కి రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఫస్ట్ మనమే చేద్దాంలే అని చెప్పి ఆలోచించి ఈ నెల 25ని థియేటర్కి రిలీజ్ చేస్తున్నాం. సో అందరూ థియేటర్కి వచ్చినప్పుడు కేర్ఫుల్గా మాస్కులు ఇవన్నిటిని పాటిస్తూ జాగ్రత్తగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి బాగా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని అందరినీ కలవడం. అండ్ ఫస్ట్ హీరో గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ఈవెంట్ లేదు, ఇక్కడ నేను లేను. చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్కి. అండ్ పిలవగారే వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ వేణుమావయ్య, రావు రమేష్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇలా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ థియేటర్స్కి రమ్మని మీరు కూడా చెప్పడం మాతో పాటు ఉండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఈరోజు సాంగ్ లాంచ్, టైటిల్ సాంగ్ రిటర్న్ బై ద గ్రేట్ శాస్త్రి గారు, మై ఆల్ టైమ్ ఫేవరెట్ రైటర్. ఆయన ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆయన మాటలు జోడించి నేను చెప్పాలనుకున్న కంటెంట్ని ఇంకా బాగా చెప్పడానికి ఆయన ఇచ్చిన సపోర్టు నిజంగా మాటల్లో చెప్పలేంది. అండ్ తమన్ గారు 4కి 4 సాంగ్స్ సూపర్ సాంగ్స్ ఇచ్చారు.
నేను కథని ఒకలా చెప్పాలనుకున్నప్పుడు దానికి ఆయన ఇచ్చిన సాంగ్స్ ఇంకా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ ఆ కంటెంట్ అని చెప్పడానికి. అండ్ హ్యాపీ బర్త్డే నభా, ఈరోజు తన బర్త్డే, హ్యాపీ బర్త్డే. అండ్ నా డైరెక్షన్ టీం ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా? అండ్ రైటింగ్ టీం చంద్ర, మీరు స్టేజ్ మీదకి రండి. అండ్ సతీష్ గారు, హీరో సతీష్ గారు, మీరు కూడా ఒకసారి రండి సార్. ఎందుకంటే వీళ్ళు ఎంత హెల్ప్ చేశారో నాకు సార్, బాగా ఒకసారి తెలుసు. రండి సార్, రండి 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 రండి. వీళ్ళు ఎంత టీమ్ లాగా సపోర్ట్ ఇచ్చారు. సతీష్ గారు అయితే యాజ్ ఎ బ్రదర్లకు నిలబడ్డారు వెనకాల. అండ్ రండి, వీళ్ళు నా డైరెక్షన్ టీం, రేపటి డైరెక్టర్స్ ఈరోజు నా టీంలో ఉన్నారు. అది నేను గర్వంగా చెప్పుకుంటున్నా. వాళ్ళందరూ త్వరగా డైరెక్టర్లు అయిపోతారు. అది కోరిక కాదు, నిజం కూడా అది. అండ్ మాస్క్ది ఇలా గుర్తుపడరు తర్వాత ఎవరు. అండ్ బాపీ సార్, ప్రసాద్ సార్, నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూశారు తప్ప అతను డైరెక్టర్ బయట నుంచి వచ్చాడు అలా లేదు. వాళ్ళ ఇంట్లో ఇంకొక అబ్బాయి డైరెక్టర్ అయితే ఎలా అవ్వాలో ఆ సపోర్ట్ ఇచ్చారు. అండ్ సాంగ్స్ అప్పుడు పక్కన నిలబడి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని జడ్జ్ చేయడానికి కూడా నా పక్కన నిలబడ్డారు ప్రసాద్ సార్. ఇప్పుడు కూడా పక్కన నిలబడ్డారు ధైర్యంగా. అదో హ్యాపీ. ఫస్ట్ ఒంగోలు గిత్త అని నన్ను ఆర్టిస్ట్గా కూడా గుర్తించిన ప్రొడక్షన్ ఇది. ఒంగోలు గిత్త ఆ ఒక సీన్ ఉంటుంది. అలా నన్ను అన్ని రకాలుగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజు ఆర్టిస్ట్ని చూశారు, ఈరోజు డైరెక్టర్ని చూశారు. దానికి ముందు కెమెరామెన్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశారు. సార్ దారి సార్ నా లైఫ్కే మీరు ఓసరవల్లి. అండ్ సార్ మీ గురించి చెప్పాలి సార్ ఖచ్చితంగా, మీరు వద్దన్నా సార్. హీరో గారు ఆన్ లొకేషన్లోనే కాదండి, ఆఫ్ లొకేషన్లో కూడా ఎప్పుడు డెబ్యూటెంట్ డైరెక్టర్లా నన్ను ఫీల్ అవ్వకుండా ఆ కంఫర్ట్ జోన్లో పెట్టారు చూడండి. అందుకు నిజంగా రుణపడి ఉండాలండి ఆయనకి. నేను ఏదైనా టెన్షన్ ఫీల్ అవుతున్నా సరే, కంగారు పడకు అవుద్ది, నేను ఉన్నాం కదా, నేను చూసుకుంటాం కదా, ఆ ధైర్యం ఇచ్చారు చూడండి. అది లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తీసుకోండి కదా, బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది సార్ మిమ్మల్ని అలా చూస్తుంటే. సార్ December 25th అండి, థియేటర్స్లోనే మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకలా గర్వంగా ఉంది, ఒకలా హ్యాపీగా ఉంది. మీరంతా సపోర్ట్ చేస్తారని నమ్మకం కూడా గట్టిగా ఉంది. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ December 25th. అండ్ కాసర్ల శ్యామ్ గారు అండ్ మా లిరిసిస్ట్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా అందమైన మాటలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేను కాదు, మా అబ్బాయి బాపినీడు. నేను మెగా ఫ్యామిలీ అందరితో సినిమా చేశాను. తేజుది కూడా నేనే ఉండాలి నిర్మాత అని చెప్పి నేను లాగేసుకుని ఉంది. It's a wonderful feeling actually to restart cinemas in the country. You know, I mean, we've been at it for the last 2 months, and our single, the first time we met Sai and Bapi sir, and they said, just promise us one thing, we'll release this in theaters and we'll not go directly to OTT. And we said, yeah, well, let's try. And we'll need all your support, guys. So hopefully we make this work. The film is fantastic. I have seen it. And it's the right time to bring it. It's festive season, little later in the month. I hope you guys all enjoy it. That's about it. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ముందు డెఫినెట్గా నేను. సో యా, శ్యామ్ గారు, మాటలా పాటలా? మాటలు పాటలు రెండు. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా చిన్నప్పటి నుంచి అంటే తెలిసినప్పటి నుంచి మనకు విజన్ 2020 అంటే తెలుసు, కానీ ఈ 2020 తన విజన్ ఏందో చూపించిపోయింది మనకి. బట్ ఈ 2020 మామూలుగా అందరినీ బాధ పెట్టినా మళ్ళీ ఇప్పుడు సోలో బతికే సో బెటర్ అంటూ
ఇండ్లల్లో ఉన్న మనందరినీ గుంపులుగా థియేటర్కి రప్పించడానికి మా సినిమాని ఈ 25 నాడు తీసుకొస్తుంది. ఇది మర్చిపోని మెమొరీగా అందరికీ ఉంటుందని, మా టీం అందరితో పాటు మీకు కూడా మంచి సినిమా అవుతుంది, మీరు చూస్తే మంచి మెమొరీగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. ముందుగా సుబ్బు గారు పాట గురించి చెప్తూ సినిమా అంతా నేరేట్ చేశారు. ఆయన నేరేట్ చేస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. ఆయన ఎనర్జీ చూస్తే నేను నిజంగా చెప్పాను, సార్ మీ ఎనర్జీ సినిమాలో కనిపిస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఇది అని చెప్పాను. అంత బాగా స్టోరీ చెప్పారు, అంత బాగా తీశారు కూడా, తెలుస్తోంది. పాటలు వింటుంటేనే తెలుస్తోంది, ఆ తర్వాత మనం చూస్తుంటే కూడా అర్థమవుతుంది. నాకు చాలా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారికి, అంటే పాట రిలీజ్ అవ్వగానే అమృత అనే పాట నేను రాశాను. ఇందులో పాట రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్లీ నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచే, సార్ మీ పాట ఎంత హిట్ కాబోతుంది, ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి, మంచి పాట ఇచ్చారు, మీ పాట సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి నాకు చెప్పారు. నిజంగా ఈరోజు ఈ పాట సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలామంది ఫోన్ల ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, మెసెంజర్స్ ద్వారా చాలామంది నాకు స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు, ఈ లిరిక్స్ అసలు లూప్లో వింటున్నాము, మర్చిపోవట్లేదు మేము ఈ లిరిక్స్ అని చెప్పి. నిజంగా చాలా అంటే హిట్స్ చూసి వస్తూ ఒక్కసారిగా టక్కున పెద్ద బ్రేక్ డౌన్ అయినట్టుగా ఉన్న నా కెరీర్కి మళ్ళొక హిట్ పాటతో మళ్ళీ సెకండ్ జర్నీ స్టార్ట్ చేసినట్టుగా ఉంది. హీరో గారికి ఆల్రెడీ అనుకుంటున్నా, అందరికీ టోటల్గా ఇండస్ట్రీలో అందరికీ ఆత్మీయుడు, ఆప్తుడు, మంచి మనిషి సాయిధరం గారికి ఖచ్చితంగా ఈ హిట్ పరంపర ఇంకా కొనసాగుతుందని కోరుకుంటున్నాను. ఇందులో తమన్ గారికి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట ఎప్పుడైతే సిచ్యువేషన్ అనుకున్నారో కాసర్ల శ్యామ్ అయితే బాగా రాస్తాడు, నన్ను పిలిపించి మరీ రాయించారు. తమన్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా టైపు టిపికల్ ప్రయోగాలు కూడా చేశాను. బల్బు గని పెట్టినోనికే బతుకు సింహ సీకటైపోయిందే, సెల్ ఫోను కంపెనోనికే సిమ్ము కార్డే బ్లాక్ అయిపోయిందే, రూటు చూపే గూగుల్ అమ్మనే ఇంటి రూటునే మర్చిపోయిందే, రైటు టైము చెప్పే వాచికే బ్యాడు టైమే మొదలైపోయిందే అని హీరో ఏదైతే తను నమ్ముకున్న ఒక ఫిలాసఫీ అది తప్పు అని అనుకుంటున్న టైంలో టిపికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక టిపికల్ సాంగ్ నాతోని రాయించారు. అందుకే ఒగ్గేసి పోకే అమృత అంటూ ఈ పాట ఈరోజు రాయడం, మీరు అందరూ ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ప్రేక్షకులందరికీ మా టీం తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 25 నాడు మళ్ళీ వచ్చి ఈ సినిమాను చూసి హిట్ చేసి మా సినీ ఇండస్ట్రీ కావచ్చు, మిగతా మన జీవితంలో కావచ్చు, కొత్త రంగుల్ని, కొత్త వెలుగుల్ని నింపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బిలీవబుల్గా ఉంది. నో పెళ్ళి అండ్ హే ఇది నేనేనా సాంగ్ హిట్ చేసినందుకు, ఐ మీన్ ఇప్పుడు హే ఇది నేనేనా అనేది ఆ సాంగ్ 25 millions క్రాస్ అయిపోయింది. నో పెళ్ళి కూడా 20 millionsకి నియరింగ్గా ఉంది. ఇదంతా నాకు ఒక డ్రీమ్లా ఉంది బేసిక్గా. సో వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటారు కదా, అంటే ఊహించని మలుపు. నా జీవితంలో ఇది ఊహించని గెలుపు యాక్చువల్గా. ఎందుకంటే నేను సింగర్గా స్టార్ట్ అయ్యాను టాలీవుడ్లో నా జర్నీ, అండ్ నేను చాలా ఫిలిమ్స్కి పాడుతూ వచ్చాను. అండ్ తమన్ గారు నాలో తెలియని ఒక కోణాన్ని ఆవిష్కరించారు ఈ ఫిలింతో. అండ్ లక్కీలీ అది చాలా నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది నాకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I can't thank Taman enough for having all the trust and confidence in me. And alane Prasad garu is one of the sweetest person I've ever met anamata. So na birthday ki year nenu Vishal Dadlani gar voice mix chestunnappudu naku first birthday wishes ayane icharu, and ee year nee time maripovali annaru, and nijangane maripoyindi sir. Thank you so much. And Sayan, I am a huge fan of you on screen and off screen. Me attitude and super. So meeku rayadam is a pleasure. And like ఇంతకుముందు మీకు జవాన్ మూవీలో పాడాను, అండ్ ఇప్పుడు ఇట్లా 2 సూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. లైక్ ఆల్ థ్యాంక్స్ టు యూ, యూ మెన్షన్ మై నేమ్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, సో కొన్ని లైన్స్ పాడతాను. నేనెల్లో మంచే పడినట్టు, వింటర్లో వర్షం పడినట్టు, జరిగిందే ఏదో కనికట్టు, ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి, ఈ విధంగా ముందెప్పుడు లేనే లేదే అమ్మాయి,
హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా, ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా, ఈ సోలో బ్రతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ అనకే. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమేజింగ్. మామూలుగా అంటూ ఉంటాం మాటలు వాడుకలో ఉంటాయని, మీ పాటలు వాడుకలో ఉండిపోవాలని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు, థ్యాంక్ యూ రఘురామ్, థ్యాంక్ యూ. సార్ మాట్లాడండి. థియేటర్లోకి ఎంటర్ అవుతున్న సెపరేట్ వైపు, చాలా కాలం తర్వాత థియేటర్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్. మీ పోస్టర్స్ సాయిధరం తేజ్ గారి పోస్టర్స్ ఎంటర్ అయ్యేసరికి యా పాండమిక్ వచ్చినప్పుడు ఇంక ఇండస్ట్రీ అయిపోయింది. ఈ డిస్కషన్స్ అందరికీ వచ్చినవే, అందరం అనుకున్నవే. కానీ సినిమా ఎప్పటి నుంచి అందరూ అన్నదే, ప్రతిసారి సినిమా గెలిచింది టీవీ వచ్చినప్పుడు, పైరసీ వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, ఛానల్స్ వచ్చినప్పుడు, కేబుల్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఓటీటీ. డెఫినెట్గా పాండమిక్ని సినిమా గెలిచి తీరుతుందని ఒక నమ్మకం ఉండేది. కానీ వాళ్ళ సాంగ్ చూస్తే అది కన్ఫర్మ్ అయిపోయింది, సినిమా గెలిచింది పాండమిక్ని. సినిమా హ్యాస్ వన్ దిస్ పాండమిక్ అగైన్. సినిమా రిలీజ్ అవ్వడానికన్నా ముందు జనాల్లోకి ఈ పాటల ద్వారా జనాల్లోకి వెళ్ళిపోయిన ఈ సినిమా, ఇంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తమన్ గారికి ముందు చాలా పెద్ద అది కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆయనకి. ఈజ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టం. సో సోలో బతికే సో బెటర్ అన్నదానిలో ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఇట్స్ ఎ ఫిలసాఫికల్ స్టేట్మెంట్. ఒక వైరాగ్యం ఉండేది, నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను చేసుకున్నాను. కానీ అమ్మ ఒరే చేసుకోకపోతే కుదరదని అమ్మ 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 అందుకే అమ్మ చేసేది. దాని తర్వాత ఇప్పుడు మరీ ట్రెండింగ్ అయిపోయింది పెళ్ళి వద్దు అనేది. పెళ్ళి వద్దు అదే ముద్దు. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ మరీ ట్రెండింగ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పాండమిక్లో అందరూ ఫిలసాఫర్స్ అయిపోయారు. ఎవ్రీవన్ టాక్స్ ఫిలాసఫీ, ఎవ్రీవన్ నోస్ ఫిలాసఫీ. కానీ ఈ ఫిలాసఫీ వైరాగ్యం, నిరాశ వచ్చింది. కానీ మళ్ళీ ఆశ, మళ్ళీ దురాశ. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ఎలా పెరిగిపోయే రేట్లు అంటే మనకే తెలియట్లేదు. అన్ని కోట్లు మూసున్నాయి, రేట్లు పెరిగిపోతాయి. సో ఈ దురాశ ఆగదు, ఈ నిరాశ రాక తప్పదు. కానీ ఎన్ని వచ్చినా ఎన్ని వెళ్ళిపోయినా ఈ పెళ్లి చేసుకోవద్దు అన్నది మాత్రం ట్రెండింగ్లో ఉంటుందని నా నమ్మకం. ఇట్స్ ఎ ఫ్రెష్ టాపిక్, ఇట్స్ ఆల్వేస్ విల్ రిమైన్ ఫ్రెష్. పెళ్ళి ఎలాగైతే ఎవర్ గ్రీన్, ప్రేమ ఎలాగైతే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఫర్ సినిమావో, పెళ్ళి వద్దు అన్నది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఎప్పటికైనా సినిమాకి. ఇది పార్ట్ 2 తీయచ్చు, పార్ట్ 3 చేయొచ్చు, ఇంకోలాగా ఆలోచిస్తే తీయచ్చు. ఇట్ విల్ బీ మోర్ ట్రెండింగ్ ఇన్ ఫ్యూచర్. సో ఈ సినిమా మాకు ప్రతిరోజు పండుగ తర్వాత ఇదైతే సాయి తేజ్తో ఇది 3rd ఫిలిం, ఇది హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా పాండమిక్లో రిలీజ్ చేయడం, ఇది ఇంకో రకంగా రిలీజ్ కాకుండానే ఒక రికార్డ్ హిస్టరీ. నన్ను సతీష్ గారు అన్నట్టు బాబు ఎప్పటికప్పుడు కొంతమంది సినిమా ఇండస్ట్రీ కన్నా గుర్తుంటుంది, పాండమిక్లో ఫస్ట్ సినిమా, తెలుగు సినిమా స్టార్ట్ అయింది ఇదే. ఇట్ గోస్ డౌన్ ఇట్ హిస్టరీ. సో ఈ సినిమా సోలో బతుకు సో బెటరు. ఎవరన్నా మునుపు ఉండేది, ఇప్పుడు మరీ ఎక్కువ ఉంది. ఒరే ఇప్పుడే మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేసి వచ్చావు, నీకు 100 ఏళ్ళు అంటే వద్దురా బాబు, 100 ఏళ్ళు వద్దని కన్ఫర్మ్గా చెప్పేస్తున్నారు. ఒక వైరాగ్యం ఉండిపోయింది మనుషుల్లో, అలాంటి ఒక స్ట్రెస్ క్రియేట్ అయిపోయింది సొసైటీలో. నో వన్ వాంట్స్ టు లివ్ బియాండ్ 70. దట్స్ ద సిచ్యువేషన్. సో ఆ వైరాగ్యం ఫిలసాఫీ కిందించి వెళ్ళక తప్పదు, ముందుకెళ్ళక తప్పదు, మళ్ళీ జనసమూహంలో నడవక తప్పదు, అందులో ఈదక తప్పదు. ఎందుకంటే నించున్న చోట నిలబడాలంటే పరిగెత్తక తప్పదు, పరిగెత్తాలి. నించున్న చోట నించున్న చోట అయిపోయింది, ఇక లేదు ఛాన్స్. సో ఈ సినిమా 100% ఆడుతుందని నమ్మకం ఫస్ట్లో మన సుబ్బు నాకు చెప్పినప్పుడు అనిపించాయి. బికాజ్ ఐజ్ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ సోల్. కళ్ళు, ఒక మనిషి కళ్ళు వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ చెప్తాయి. ఈ హ్యాస్ దట్ ఐజ్. ఐ ఫెల్ట్ ఇది చాలా మంచి హిట్ కొడతాడు ఈ పిక్చర్. నాకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అనిపించింది సుబ్బు గారికి మంచి హిట్ రావాలి, చాలా మంచి కెరీర్ ఉండాలి. బికాస్ మీరు ఇందాక మాట్లాడిన దానిలో మీ స్పీచ్లో చాలా నిజాయితీ ఉంది. సో సాయిధరం తేజ్ గారికి మళ్ళీ పెద్ద హిట్ రావాలి. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే వణుకు పుడుతుంది. బాగోల్ ప్రసాద్ గారికి, బాపినేడి గారికి ఇంత మంచి పిక్చర్ తీసినందుకు, జీ స్టూడియోస్కి ఇంత మంచి ఇనిషియేషన్ తీసి పాండమిక్లో సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ మంచి హిట్ రావాలి. అండ్ ఐ నో సినిమా హెస్ వన్ దిస్ పాండమిక్. ఐ ఫీల్ దట్ వైబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్గా ఎన్నో సినిమాలు, నాకు తెలిసి తండ్రిగా చేయాలైనా, మామగా చేసినా, ఎలా చేసినా కూడా ఆయనదైన శైలి దాని మీద వేసేస్తారనమాట. అందుకే మన మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర ఆయన వేసేసుకున్నారు. సో ఆయన తెలుగు చలనచిత్ర సీమకి నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను.
6-7 నెలలు అజ్ఞాతవాసం తర్వాత సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పాండవుల్లాగా యుద్ధానికి వచ్చాము. ఇంతకాలం తర్వాత మాకు అన్నం పెట్టే, మాకు భోజనం పెట్టే ఈ సినిమా థియేటర్ చూసినప్పుడు నాకు ఒకసారి, అమ్మా మళ్ళీ మమ్మల్ని పిలిచావా, నీకు పాద నమస్కారం. చాలా సంతోషం. మళ్ళీ ఇది జీవితం సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి అక్కడికి రావాల్సిందే. అలా రావడానికి భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు, మరి ముఖ్యంగా ఎస్విసిసి సినిమా ఇండస్ట్రీకి రావడానికన్నా ముందే భోగవల్ల ప్రసాద్ గారి ఇంట్లో షూటింగ్ చేసిన హీరోగా నేను, అక్కడి నుంచి కూడా మా స్నేహం ఈరోజు వరకు కూడా కొనసాగుతుంది. ఆయన ఎంత అభిరుచి ఉన్నటువంటి నిర్మాత అనేది ఆయన తయారు చేసిన సినిమాలు వింటేనే తెలుస్తుంది మీకు. అందులో నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలో నాన్నగా నటించే అవకాశం నాకు కూడా కలిగింది. అంతకన్నా ఎక్కువ ఈ కంపెనీతో నాకు అనుబంధం ఉంది. అయితే నాకు అదృష్టం ఏంటయ్యానంటే, ఈ కంపెనీకి దర్శకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళంతా నాకు ఫ్యాన్గానే ఉంటారు, ఫ్యాన్సే అయి ఉంటారు. అందులో మా సుబ్బు ఒకడు. సో సుబ్బు, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు కథ చెప్పినప్పుడే నువ్వు గెలిచేసావని తెలిసిపోయింది. ఇందులో ఎక్కువ గెలవడానికి కారణం ఏంటంటే, మా అబ్బాయి సాయి. ఇతనికి చాలా ఖచ్చితమైన క్యారెక్టర్ ఇది అనేది నా నమ్మకం అండి. అందుకని పెళ్లి చేసుకుంటూ ఉండిపోకు. సోలో బ్రతికే సో బెటరు. ఎంతవరకు? పెళ్ళి ఎంతవరకు. నా నాయన ఇంతకుముందు ఎవరో అన్నారండి, ఏది ఇతనే, ఇంకెవరు ఇతనే, నువ్వు ఇంటికెళ్ళి నీకు ఉంది గ్యారంటీగా. ఏంటది? సోలో బ్రతుకు బాగుంటుందని ఇప్పుడు ట్రెండింగ్గా. ఏం ట్రెండింగ్గా? నువ్వు ఇంటికెళ్ళు, నీకు అయిపోయావు, ఇవాళ నీకు భోజనం లేదు, ఫినిష్. ఏమండి, ఇలాంటివి చాలా చూసామండి. ఇవన్నీ నేను చేసి వచ్చినాయి కదా ఇవన్నీ. ఏమండి, ఒక గొప్ప తత్వవేత్త ఒకతను జీవితంలో, మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ రింగ్. వెన్ యూ ఆర్ ఇన్ ఇట్ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్. వెన్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ యూ ఫీల్ లైక్ గోయింగ్ ఇన్ టు ఇట్. మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ రింగ్ అన్నారు. పెళ్ళి అనేది ఒక చక్రం లాంటిదిరా నా తండ్రి. ఒరే సాయి, ఒరే సుబ్బు, మీకు సోలో బెటరే, సో బెతకా, మీ సంగతి తేల్చేస్తాను. థియేటర్లో చూడండి రేపు 25వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా, మరి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు, రెండు ఒకటే రోజున వచ్చినాయి. అంత అద్భుతమైన రోజున రిలీజ్ చేస్తున్నటువంటి ఈ జీవారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్, మళ్ళీ సినిమా మొదలైతుంది, ఎక్కడ ఆగదు. సినిమా ఎందుకు అవుతుంది? సినిమా కావాలి మనకి. మరి ముఖ్యంగా మన మనస్తత్వాలకి ఒక సినిమా అనేది ఒక ఇమాజినరీ, ఒక అందమైన లోకం. అది ఒక అందమైన లోకాన్ని మనం లేకుండా ఎలా ఉండగలం? సో అంత అందమైన లోకం, నాకు ఇష్టమైన కంపెనీ, నా ఇష్టమైనటువంటి ఈయన జనరేషన్. ఊరికే మీ పేరేం చేసుకున్నారు, మొత్తం మెగా ఫ్యామిలీ కవర్ చేసేద్దామని. కానీ బాపిరెడ్డి నిర్మాత దీనికి చెప్పారులేండి, వాళ్ళ అబ్బాయి నిర్మాత దీనికి. మేమంతా నెక్స్ట్ జనరేషన్కి వెల్కమ్ చేస్తూ, అట్లాగే మా అబ్బాయి సాయి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సినిమా మళ్ళీ మొదలైంది. థియేటర్కి దయచేసి రండి. మీ అందరూ థియేటర్కి వచ్చి మళ్ళీ సినిమాని బ్రతికించండి. మేము మీతో పాటు మేము కూడా బ్రతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. యా, సో ఎస్, అంటే ప్రతి సినిమాకి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా, ప్రతి ఇయర్కి కూడా ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుందండి. ఆ హ్యాపీ ఎండింగే ఇది.
అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము పిలిచిన వెంటనే మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చేసిన మా డాడీ, మా ఇద్దరు ఆన్ స్క్రీన్ డాడీస్, రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రావు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం వల్ల మీరు మాకే కాదు అందరికీ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు థియేటర్స్కి రావచ్చని. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ ఇప్పుడే ఆ సాంగ్ చూస్తున్నప్పుడు చాలా చాలా ఒక చిన్న తెలియని ఒక నాస్టాలజిక్ ఫీలింగ్, ఒక చిన్న హ్యాపీనెస్, మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి ఆ ఫీలింగ్ అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనండి. సో హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా 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 కేర్ తీసుకుంటారు. మీరు చూస్తున్నారు, మీరు అందరూ సీట్కి మధ్యన గ్యాప్ పెట్టి సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్ పాటిస్తూ అలాగే శానిటైజేషన్స్ చేస్తూ వాళ్ళు టేకింగ్ ప్రాపర్ కేర్. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్కి దయచేసి రండి. మీకు మీ సేఫ్టీ మా బాధ్యత, దాని తగ్గట్టుగానే బాధ్యతకి వాళ్ళు దే టేకింగ్ ఇట్ అప్ అండ్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ప్లీజ్ థియేటర్స్కి రండి, మీరు వచ్చి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దట్స్ వన్ హ్యూజ్ రెస్పెక్ట్, దట్స్ వన్ హ్యూజ్ రిక్వెస్ట్. అండ్ సోలో బతికే సో బెటర్ సినిమా దగ్గరికి వస్తే వెరీ వెరీ హ్యాపీ. మాకు ఫస్ట్ టైం నేను ఎస్విసిసి ప్రొడక్షన్స్లో చేస్తున్నాను మా ప్రసాద్ గారితో. మా ప్రసాద్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం, బట్ ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేస్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు, ఒక మంచి ఫీలింగ్. ఓకే, ఎక్కడ నాకు ఒక వేరే వాళ్ళతో చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చేశాను, బట్ బాపి అని నాకు ఎప్పటి నుంచో పరిచయం అండ్ అలాగే ప్రసాద్ గారు ఎప్పటి నుంచో పరిచయం. సో వాళ్ళతో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ మోర్ లైక్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మా థ్యాంక్ యూ, ఒక ఫ్యామిలీ మెంబర్స్తో సినిమా చేస్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ వార్మ్ ఫీలింగ్. అండ్ అలాగే బాపి అన్న కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంత అవసరమో, ఈ సీన్కి ఎంత గ్రాండర్గా తీయచ్చు అని చెప్పేసి ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా తీపించారు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ తమన్, వాడు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వాడు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి సినిమాకి ఎంత మంచి ఆల్బమ్ ఇస్తారంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీ మా ట్రాక్ రికార్డ్ ఉంది. కొన్నిసార్లు సినిమాలు వర్కౌట్ అవ్వచ్చు, బట్ స్టిల్ సినిమాలు ప్రతిరోజు పండుగ అయితే సినిమాతో పాటు మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 4 సాంగ్స్, ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన సాంగ్తో సహా అన్నీ చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సో తమన్, నన్బా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ హోప్ యూ బికమ్ అ హ్యూజ్ అండ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, నాట్ ఓన్లీ ఫర్ ఆర్ లాంగ్వేజ్, ఫర్ పాన్ ఇండియా మ్యూజిక్ లెవెల్లో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. Thank you so much for your lovely support and lovely album for Solo Bratke So Better. And alage lyricists Raghuram garu and Kasala Shyam garu. Kasala Shyam garu ఇంతకు ముందు కూడా నా సినిమాలు చాలా వరకు రాశారు. సో ఈ సినిమాకి ఒకేసి పోమాకి అమృత అని చెప్పేసి ఒక మంచి క్యాచీ ట్యూన్కి లిరిక్స్ రాశారు. చాలా బాగా రాశారు. నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ షూటింగ్ చేసినప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ రఘురామ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ నాకు వినిపించిన నాకు లిరిక్ సుబ్బు వినిపించాడు, నో పెళ్ళి దాని తల్లి అని. రఘు సూపర్, వెరీ వెరీ క్యాచీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దాన్ని మేము ఒక లిరికల్ వీడియోలా చేసాం. అండ్ ఆ లిరికల్ వీడియోలో వరుణ్ అండ్ రానా వాళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా దే టుక్ అప్ ఓన్ ద సాంగ్ అండ్ ఆ సాంగ్లో వాళ్ళు యాక్ట్ చేశారు చిన్న లిరికల్ వీడియోలో. సో థ్యాంక్స్ టు బోత్ వరుణ్ అండ్ రానా. అండ్ అలాగే ఈ సాంగ్ని మేము నితిన్కి డెడికేట్ చేసాం. ఆ టైంలో తను పెళ్ళి అవుతుంది కాబట్టి. అండ్ ఆ సాంగ్ తనే లాంచ్ చేశారు. సో థ్యాంక్స్ టు నితిన్ ఆల్సో ఫర్ దాట్. సో ఈ ముగ్గురు దో దే ఆర్ బిగ్ స్టార్స్, బట్ స్టిల్ మా సపోర్ట్గా వచ్చి మాకు సపోర్ట్గా వచ్చి హెల్ప్ చేశారు. రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద 3 of them. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, రానా అండ్ నితిన్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ సుబ్బు, వెరీ అంబిషియస్, వెరీ డిటర్మైన్డ్ అండ్ చాలా కన్విక్షన్తో పనిచేశాను ఈ సినిమాకి. తను చెప్పినప్పుడు కథ ఫస్ట్ టైం
చాలా 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 కసిగా చెప్పాడు. అండ్ హీ డిడ్ లాట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ వర్క్ చేశాడు. అంటే ఒక సినిమాకి ఒక 4-5 months ప్రీ ప్రొడక్షన్ చేస్తూ తను కావాల్సింది ఎలాగైనా తన డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్ నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. సో సుబ్బు, యూ హ్యావ్ వెరీ వెరీ లాంగ్ జర్నీ. తను నాతో అంటే నేను 5 సినిమాలు చేసి నేను మా ఊరు వెళ్ళిపోతానండి అని. 5 కాదు, నువ్వు 50 సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్గా ఆలోచించుకో, ఇండస్ట్రీ గురించి ఆలోచించు. ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్స్ ఉంటే చాలామంది లైఫ్ ఇస్తావు. ప్లీజ్, ఐ బిలీవ్ దట్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. చాలా బాగా అంటే ఒక మంచి పాయింట్ని ఎంటర్టైనింగ్గా చెప్తూ ఒక మంచి ఎమోషన్స్ని పండిస్తూ బాగా తీస్తావు. సో 5 సినిమాలు కాదు, 50 సినిమాలు చేయాలి. ఓకే, తెలుగు సినిమాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో సుప్రీం తర్వాత మళ్ళీ నాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు నాకు సెట్స్లో ఉన్నప్పుడు, నాకు మా డాడీ. అండ్ అలాగే రావు రమేష్ గారు ప్రతిరోజు పండుగ తర్వాత సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ తర్వాత ప్రతిరోజు పండుగ తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో ఐ హోప్ అండ్ విష్ దట్ our success streak continues, sir. Thank you so much. Oh yeah, Chitralajay kuda aina, yes 4th second double hat trick ki nandi idi. So yes, thank you for reminding me, sir. అలాగే ఇంతమంది వచ్చిన మీడియా వారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. మాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి, ఎలాగో ఉంటుంది అని మీరు చూపిస్తున్నారు. ఇలాగ మీరు వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఫర్ కమింగ్ హియర్. అండ్ పోస్టర్ డిజైన్స్ అవినాష్ అని చెప్పేసి తను చేశాడండి. ఆనంద్ ఎక్కడున్నాడు? ఆనంద్ అన్నాడా? అనంత్ రాలేదా? ఓకే, సో అనంత్ గారు హ్యాస్ డన్ అమేజింగ్ జాబ్. ఎందుకంటే మాకు ఫస్ట్ పోస్టర్ నుంచి ఆ క్యూరియాసిటీ తీసుకొస్తూ మంచి డిజైన్స్ ఇచ్చారు. సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనంత్ గారు ఫర్ గివింగ్ అస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ స్టేజ్ నుంచి అన్నీ బాగా చేసుకుంటూ వచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ నవీన్ ఎడిటర్, తను నెక్స్ట్ ఆడియన్ ఎడిటర్. ఐ నోన్ హిమ్ బిఫోర్ వి బికమ్ అన్ ఎడిటర్. అండ్ చాలా బాగా చేశారు మా సినిమాకి. అండ్ కమింగ్ టు ద ఆడియన్స్, ప్లీజ్ దయచేసి మర్చిపోయాను సార్ శాస్త్రి గారు. అండ్ ఈ సాంగ్ దగ్గరికి వచ్చేసరికి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. సో రియలీ ఒక రెవల్యూషనరీ లాగా ఉండాలి అని చెప్పేసి, రెవల్యూషనరీ లిరిక్స్ లాగా ఉండాలని చెప్పేసి సుబ్బు అడిగితే నేను రాస్తాను కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అండ్ ఆ లిరిక్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో రియలీ థ్యాంక్ఫుల్ టు సీతారాం శాస్త్రి గారు. ఒక మంచి క్యాచీ ట్యూన్కి అద్భుతమైన లిరిక్స్ రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. సార్ చాలా రోజులు అయిపోయిందండి స్టేజ్ మీద మాట, చాలా మర్చిపోయాను. సో శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా ఓటీటీయా థియేటరా అని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్న టైంలో సరే ఒక Z5 వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ సినిమా ఫస్ట్ కాపీ పేసి మేము తీసుకుంటాం, మేము ఓటీటీలో చేస్తామని చెప్పి అన్నారు. బట్ నేను, బాపి గారు, ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేసాం, ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయితే ఆ టైంలో మీరు మాకు సపోర్ట్ చేసి థియేటర్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి. అండ్ కరెక్ట్గా మేము ఫస్ట్ కాపీ సబ్మిట్ చేసే టైంకి థియేటర్స్ కూడా ఓపెన్ అయినాయి, జియో వచ్చింది. సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మేము ఏమన్నా రిక్వెస్ట్ చేసినా, మేము ఏం మాట్లాడినా కానీ వాళ్ళ టీంతో పాటు వాళ్ళంతా డిస్కస్ చేసి వాళ్ళు సరే థియేటర్స్కి వెళ్దాం, క్రిస్మస్ రోజున రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. సో రియలీ థ్యాంక్ఫుల్ టు జీ స్టూడియోస్ ఫర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ Naba, wish you a very happy birthday. Thank you for being such an amazing co-star and చాలా బాగా చేశారు మీ ఎనర్జీ తోటి. అండ్ విత్ ఆల్ యువర్ బ్యూటీ ద మూవీ హెస్ గాన్ గివెన్ ద క్యారెక్టర్ చాలా మంచి ఒక షేప్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ నబా. సారీ నేను తప్పులు మాట్లాడితే, చాలా రోజులు అయిపోయింది కదా, నేను చాలా యాంగ్జైటీతో ఉంది ఎలా ఉంటుందో ఏంటి అని. అది పైగా థియేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ని ఎక్కడో ఏదైనా హోటల్లో పెడదామని చెప్పి అనుకున్నాం. బట్ జనాలకి మనం ఏం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, థియేటర్లోకి రావాలని. సో మళ్ళీ థియేటర్లో పెట్టాం. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ PVR ఫర్ దాట్, ఫర్ గివింగ్ దేర్ పర్మిషన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఏదైనా తప్పులు చేసింటే క్షమించండి, సారీ. థ్యాంక్ యూ.
యా సో థ్యాంక్ యూ సో ఇలానే సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్.